భారత్ దాడికి పాకిస్తాన్ విలవిల్లాడడం జరిగింది. ఒక్క దెబ్బతోటి మొత్తంగా కాళ్ళబేరానికి రావడం జరిగింది. ఇప్పటికే తాము ఆర్థికంగా నష్టపోయామని చెప్పేసి, అలాగే పాకిస్తాన్‌లోని ఎయిర్ బేస్‌లన్నీ డిస్ట్రాయ్ కావడం జరిగింది. దీంతోటి కాళ్ళబేరానికి రావడం జరిగింది. మేము సీజ్ ఫైర్ ఆపేస్తాము, మమ్మల్ని కాపాడండి అని అంటూ కాళ్ళబేరానికి రావడం జరిగింది. మధ్యాహ్నం పాకిస్తాన్ నుంచి ఒక రిక్వెస్ట్ రావడం జరిగింది. ఇండియా వెంటనే సీజ్ ఫైర్ ఆపేయాలని, మేము కూడా ఆపేస్తామని ఒక రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. దీంతో కూడా సీజ్ ఫైర్ ను ఆపేస్తున్నామని 5 గంటల నుంచి ఇదంతా కూడా అమల్లోకి వస్తుందని కూడా భారత ప్రభుత్వం తెలపడం జరిగింది. ఇందులో భాగంగానే మొత్తంగా అటు నేవీ, ఎయిర్ ఫోర్స్ అలాగే ఆర్మీకి సంబంధించి 3 త్రివిధ దళాల నుంచి కూడా ఎటువంటి ఫైరింగ్ కావచ్చు, ఎటువంటి దాడులు ఉండవబోవని కూడా భారత ప్రభుత్వం తేల్చి చెప్పడం జరిగింది. మొత్తంగా భారత్ దెబ్బ ఎలా ఉంటుంది అనేది కూడా పాకిస్తాన్ రుచి చూడడం జరిగింది. ఇందులో భాగంగానే అటు పాకిస్తాన్ ప్రపంచ దేశాలను వేడుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే మమ్మల్ని కాపాడండి అంటూ అటు పక్కన యుఎస్ ని కావచ్చు, అలాగే చైనాని కూడా రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే యుఎస్ కూడా రెండు దేశాలు కూడా సమయం పాటించాలని చెప్పిన నేపథ్యం ఉంది. ఒక పక్క చైనా కూడా యూటర్న్ తీసుకొని సంయమనం పాటించాలని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. కాబట్టి మొత్తంగా ఎక్కడ దొరకక మళ్ళా డైరెక్ట్ గా పాకిస్తాన్ భారత్ వరకే రావడం జరిగింది. మేము ఇప్పుడు సీజ్ ఫైర్ ఆపేస్తామని చెప్పేసి మీరే మమ్మల్ని కాపాడాలంటూ ఇప్పటి వరకు చేసింది తప్పు అంటూ కూడా వేడుకోవడం జరిగింది. కాబట్టి 5 గంటల నుంచి కూడా సీజ్ ఫైర్ ఆపేస్తున్నామని కూడా భారత ప్రభుత్వం చెప్పడం జరిగింది.